హలో అందరికీ. రుచికరమైన ఎగ్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. బాక్స్ ఖాళీ చేసుకొని తెస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం నొక్కి పెట్టండి. అయితే ఇప్పుడు మనం ముందుగా 6, 7 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక కట్ట మెంతి, కరివేపాకు అన్నీ తీసుకొని వీటన్నిటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకొని అవి పోపు దినుసులు కూడా ఫ్రై అవ్వాలి. చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను మొత్తం వేసి అంతా కలుపుకోవాలి. అడుగంటకుండా మొత్తం కలుపుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేసి 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అలాగే మూత పెట్టి ఉంటే మనకు ఈజీగా ఆనియన్ బాయిల్డ్ అయిపోతుంది, పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో 5 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే కొద్దిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా, ముందుగా చూపెట్టిన 4 పచ్చిమిర్చి ముక్కలు ముక్కలుగా చేసుకొని పచ్చిమిర్చి కూడా ఇందులో వేయాలి. బాగా పచ్చిమిర్చి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అందులోనే మగ్గిపోతాయి కనుక చివరగా వేస్తే బాగుంటుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసి అంతా కలుపుకోవాలి. మొత్తం ఆనియన్కి పట్టేంత వరకు అడుగు నుంచి కలిపేసుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి, కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, ఈ పోపులోనే వేస్తే మెంతి, కొత్తిమీర, కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయి మంచి టేస్టీ వస్తుంది. కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్రై అయితే పచ్చివాసన ఏమీ రాకుండా బాగుంటుంది. ఆకు వల్ల మంచి ప్రోటీన్ కూడా అందుతుంది కాబట్టి అలా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. మనం పసుపు వేసిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి అలా టమాటా ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ కర్రీకి అలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. టమాటాలని అస్సలు కలపకుండా మూత పెట్టాలి. ఆ టమాటా అట్లా మూత పెడితే ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి, కూర తొందరగా మగ్గిపోతుంది. అప్పుడు కూర రుచి కూడా చాలా బాగుంటుంది టమాటాల వల్ల. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకోవాలి. మనం ఎంత తింటామో అనేది మన టేస్ట్ని బట్టి మన రుచికి సరిపడా ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. కొందరు అంటే క్వాంటిటీ అని లేదు, తినే రుచిని బట్టి మాత్రం మనం ఉప్పు, కారం వేసుకుంటే అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా, మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువే గరం మసాలా వేసుకోవాలి. అందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అంతా వేసి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఆ పైన మనం ఎగ్స్ని కొట్టుకోవాలి. మనం అంటే ఎన్ని ఎగ్స్ కావాలి అని అనుకుంటే అంత. కర్రీ కొందరికి కర్రీ తక్కువగాను ఎగ్స్ ఎక్కువగాను కావాలనుకుంటే ఇలా ఇష్టం, మనకు సరిపడా మన ఫ్యామిలీకి సరిపడా ఎగ్స్ అయితే కొట్టుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ని ఇందులో బీట్ చేసి అలాగే కొట్టి మూత పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందులో తిరిగేసుకోవాలి. ఎగ్ వన్ సైడ్ బాయిల్డ్ అవుతుంది కాబట్టి ఒకసారి రివర్స్గా కూడా తిరిగేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి. ఇలా తిరిగేసుకున్న తర్వాత ఇందులో కొద్దిసేపు
కొద్దిగా వాటర్ వాటర్ ఉంటుంది కదా, అవి ఆవిరి అయిపోయేంత వరకు మూత తీసి కొద్దిసేపు మూత తీసి ఉంచాలి. అందులో ఉన్న ఆవిరంతా వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తింటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి పిల్లల కోసం ఇలా లంచ్ బాక్స్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.